మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా వీడియోలో చాలా వీడియోలో చూసే ఉంటారు మర్రి చెట్టుని. మన ఇంట్లో ఉండి ఉత్తరం వైపు చూస్తే కనిపిస్తుంది అనమాట ఈ మర్రి చెట్టు. చాలామందికి అంటారు కదా, మర్రి చెట్టు దగ్గర ఓడలు పట్టుకొని దెయ్యాలు భూతాలు ఊగులాడుతుంటాయి అని. నిన్న సరదాగా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళగానే మా పండు కూడా అదే మాట అందనమాట, మమ్మీ మర్రి చెట్టు మీద దెయ్యాలు ఉంటాయా అని. నేను అన్నాను కదా, ఇప్పటి వరకు చూడలేదమ్మా, మరోసారి ఎప్పుడన్నా చూసినట్టయితే ఎమ్మటనే వీడియో తీస్తాను అని. నాకు ఆ నమ్మకాలు ఉండవండి. సరే, ఎవరి భయాలు వాళ్ళవి, ఎవరి అపోహలు వాళ్ళవి. కాకపోతే ఆ దెయ్యాలన్నప్పుడు నాకు మాట గుర్తుకొచ్చింది, దెయ్యాలు మర్రి చెట్టు మీద ఉంటాయో ఉండవో కానీ మన చుట్టుపక్కల కొందరు మనుషుల రూపంలో ఉంటున్నాయండి. అమ్మ ప్రేమకి కల్తీ లేదంటారు కదా, అమ్మ ప్రేమకి అసలు అంతు లేదంటారు కదా, అలాంటి అమ్మ ప్రేమని కొందరు కల్తీ చేస్తున్నారండి. మొన్న ఒక వీడియో చూశాను, యూట్యూబ్లో చూశాను, టీవీలో చూశాను. ఏంటంటే ఒక ఆవిడ వేరే అతని మోజులో పడి పిల్లాడిని తీసుకెళ్ళి బస్టాండ్లో వేరే అతని బండి ఎక్కి హాయిగా వెళ్ళిపోయిందండి. మనం ఇంట్లో పిల్లలు ఒక్క నిమిషం ఆడుకుంటా ఎటన్నా ఒక మూల కూర్చుంటే ఒక్క నిమిషం కనబడిపోతే తల్లి మనసు అల్లాడిపోద్ది. అలాంటిది ఆ తల్లి అంత ధైర్యంగా పిల్లాడిని బస్టాండ్లో వదిలిపెట్టిపోయిందండి. రాస్తత్వం కాకపోతే ఏంటండి, అసలు అమ్మ అనే పదానికి అర్థం తెలుసా ఆవిడికి? వీళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది కదా, వీళ్ళకి బిడ్డనిచ్చే బదులు పిల్లల కోసం ఎదురు చూసే ఎంతోమంది భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అంతే కదండి. పక్క దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశంలో భార్యాభర్తల బంధాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు భార్యాభర్తల బంధానికి కూడా విలువ లేకోకుండా చేస్తున్నారు.